ఒక్కసారి సొరంగం దగ్గరకు వచ్చి చూడడం లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ పెద్దలు, మా సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవుడు నన్ను పిలిచి, నువ్వు ఆ రోజు పట్టుబట్టి పులిచింతలకు 3వ పంటకు నీళ్ళు ఇస్తుంటే నువ్వు అడ్డం పోయినావు, ఈరోజు రాజశేఖర్తో కొట్లాడుకొని తెచ్చుకున్నావు, నువ్వు అమెరికా పోయి ఆ బేరింగ్ తీసుకురా అని నాకు ఎంటబడి పంపించి ఆ బేరింగ్ తీసుకొచ్చినాం, ఫిట్ చేసినాం, స్టార్ట్ చేసినాక ఎవరు కన్ను పడ్డో దుర్మార్గుల కన్ను, అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దానికి నజరు పడ్డది. ఆ నజరు మామూలు నజరు కాదు, ఈ దొంగల నజరు పడ్డది. అది కంప్లీట్ అయితే ఎక్కడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ, ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగానే నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇస్తే నీళ్ళు రాకపోతే ఓటు అడిగాను. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. ఇకపోతే చివరిగా మనకు మూసీ కంపు ఉన్నదా లేదా? చప్పుడు చేయాలి వీరే. అసలు పాయింట్ ఇది. మూసీతో మనం బాధపడుతున్నామా? ఇక్కడ ఉన్నారు నార్కెట్పల్లి వాళ్ళు, నల్గొండ వాళ్ళు. మూసీతోని మనకు ఫ్లోరైడ్ కింద, పైన హైదరాబాద్ డ్రైనేజు, పనుకునే పరిస్థితి లేదు, లంగ్స్ ఖరాబ్, క్యాన్సర్ రోగాలు. దానికోసం మనం అడగలే, దేవుని ఏం భక్తం వరాలు ఏమని. ఇవాళ 30 లక్షల మంది ఎవరు పోయి ముఖ్యమంత్రి గారిని ఆ మూసి బాగు చేసి మంచినీళ్ళు వస్తట్టు చేయని చెప్పి అడగలే మనం. కానీ ఇవాళ పట్టుబట్టి మూసి ప్రక్షాళన చేపట్టి ఇవాళ పనులు చేపడితే దానికి కూడా కుల్లే. మిస్టర్ కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి మా నగరికలు మూసి దగ్గర మా వీరేశం గారు టెంట్ వేస్తారు, పండుకో. అంబర్పేట కాడ ఏసీ రూమ్లో పండుకున్నట్టు కాదు, నగరికల్ కాడ పండుగ. ఇంత దోవలు ఉంటాయి, ఈగలు. ఇవన్నీ చేస్తున్నాం. మీ అందరికీ చివరగా ఒకటే చెప్తున్నా, మన నాయకుడు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు మాట్లాడిన తర్వాత మన గౌరవ నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే, మనకు తప్పకుండా నల్గొండ అంటే ఏది? పోరాటాల జిల్లా. పోరాటం అంటే నల్లగొండ. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి, ఆఖరి కొండా లక్ష్మణ్ బాబూజీ. మళ్ళా పక్కకే ఉన్న ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాం. శ్రీకాంతాచారి, మన్నడి మణిదశం. స్వాతంత్ర సమర యోధంకి వెళ్ళి నేటి వరకు నేను కూడా ఆ ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 3 ఏళ్లలో 3 రూపాయలు ఇవ్వలే. 10 ఏళ్ళు తెలంగాణ కూడా కొట్లాడితే కేసీఆర్ 10 రూపాయలు కాదు కదా అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. అందుకనే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని నా రిక్వెస్ట్, ఇది పోరాటాల గడ్డ, జిల్లా కేంద్రం. లక్ష్మణ్ బాబూజీ మంత్రి పదవి మనం తీసుకోలే. 94 ఏళ్ళ వయసులో దీక్ష చేసి ఢిల్లీలో. నా పరిస్థితి కూడా అదే ఉన్నది. కాబట్టి మా జిల్లాకి, నా కాన్స్టిట్యూన్సీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ క్యాప్టెన్ అసలు నన్ను అడగనిక్కలేవు కదా. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు నా డిమాండ్ చెబుదామంటాకే మన ముఖ్యమంత్రి గారిని మాటలలో పెట్టిండు. 7 శాంక్షన్ చేస్తున్నాడు వెంకయ్యరెడ్డి గారి.